అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, దానికేమి. కానీ నా పళ్ళు మాత్రం గడిపడం పోలేదు, ఊరడం కలవడం ఇట్లాంటివి ఏం కలర్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నేర్పింది కూడా మా తాతగారు. ఆయనకి 84 ఏళ్ళకి కూడా ఏ పన్ను ఊడుకోలేదు. చివరికి శరీరం వదిలే వరకు వాళ్ళు అడిగారు, మీ దేశంలో అని చెప్పాను. మా దేశం, మీ దేశంలో దంత వైద్యుడు, వాళ్ళ దేశంలో దంత వైద్యుడు ఒక ఆయన నా స్నేహితుడు, వీళ్ళ దేశంలోనే. ఆయనకి ఆయన భార్యకి నా దగ్గర మమ్మల్ని వైద్యం దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగారు, మీ దేశం వచ్చేస్తే మీ దేశంలో చక్కగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, నీ కొంత మా దేశం వస్తే నీకు ఇంకా అంత ప్రాక్టీస్ రాలేదు, ఇంకో 10 ఏళ్ళు అయితే వస్తున్న తర్వాత మా వాళ్ళు కూడా పెరుగుతున్నారు, మీ వాళ్ళు లాగా చక్కగాను, ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చామంటే అప్పుడు మీకు చేతి నిండా ప్రాక్టీసే అక్కడ కూడా అని చెప్పాను. ఎందుకంటే మన వాళ్ళు కూడా పెరుగుతున్నారుగా ఇప్పుడు హాయిగాను. దంతవైద్యం పోషించడం కోసం పోషించేటువంటి తరహతకి మన వాళ్ళు పెరుగుతున్నాం మనం. ఇట్లా ఉంటుంది మనం. అందువల్ల శరీర సంస్కారం మానక అనగా జుట్టు గడ్డము క్షరకర్మ చేయింపక విడుచుట అంటే ఈ వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు అలా చేయకుండా ఉంటే మాత్రం గౌరవం పెరుగుతుంది. కానీ ఒక వ్రతం నియమంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగా మళ్ళీ ఆ వ్రతం అయిన తర్వాత మనం శుభ్రంగా ఉండాల్సిందే. మైపోటల మాని కేవలం జలస్నానం చేయటం ఉన్నదనది. ఇవి వైరాగ్యమబ్దుల యతి ధర్మమునకు సూచకములు. ఒక వయస్సు దాటి వార్ధకము సమీపించుతున్న కొలది తెలియటయే దేహమునకు సుఖించు కోరిక పెరుగును. దానివల్ల దేహము రోగాక్రాంతముకును. అసలు శరీరానికి రోగం ఎందుకు వస్తుందంటే, కింద కూర్చుంటే ఏమిటోనండి బాగుంటం లేదు అని చెప్పి చక్కగా కుర్చీలో కూర్చుని భోజనం చేయడం, బలం పెట్టుకుని కాస్త సుఖంగా ఉందండి. కింద కూర్చుంటే ఏమిటో మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మోకాళ్ళు నొప్పులు పుట్టినప్పటికీ కింద కూర్చోవడం అనేటువంటి చేస్తేనే అప్పుడు మాయరోగం లేకుండా ఉంటుంది, శరీరం మన వశంలో ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వయస్సు వస్తున్న కొద్దీ అలాగా, అది వయస్సు వస్తున్నప్పుడు కాదు, మామూలుగా 25 ఏళ్ళు వచ్చినప్పటికే అర్థం చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆ పక్కింటి వాళ్ళు చక్కగా నగిషీతో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కొనుక్కున్నారండి, ఎందుకంటే మన ఇంట్లో కూడా చేయించాల్సిందే అని కట్టుబడుతుంది. పక్కింటి వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చే మనకు కూడా ఎందుకు కర్మ అంటాడు కొంచెం తెలిసిన వాడైతే. మీరు అన్ని పాతకాలం కప్పులు చెప్తారు, చేయించాల్సిందే, చేయించగానే మోకాళ్ళ నొప్పులు రావాల్సిందే. ఒక వయస్సు వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇలా అలవాట్లు అయ్యేప్పటికీ కింద కూర్చోలేము, కింద పడుకోలేము, భూసేనం చేస్తే ఒళ్ళు నొప్పులు పుడుతుంది, కింద కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు పుడతాయి. అలాగే కింద కూర్చొని వంట చేస్తే పట్టేస్తాయి మోకాళ్ళు, అందుకని నుంచుని చక్కగా చేస్తే బాగుంటుంది బ్రహ్మాండంగా. జబ్బులు నాకేమవుతాయి, శరీరం మనకు లొంగుతుంది. అది మనకి మన అలవాటుని బట్టి మన శరీరం మనకు లొంగకపోవడం. అందువల్ల ఒక వయస్సును దాటి వార్ధకము సమీపించుతున్న కొలదియు మనకి ముసలివాళ్ళు అయ్యాక మనకి శరీరం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ముందు మన అలవాటు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పటికీ హాయిగా కింద కూర్చొని భోజనం చేయగలిగేట్టుగాను, నేలగా పడుకున్నప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండేట్టుగాను శరీరానికి మనం అభ్యాసం చేసి పెడితే మనకు ముసలితనం వచ్చిన తర్వాత కూడా శరీరానికి ఇబ్బంది రాదు. ఈ చిన్నప్పటి నుంచి మనం దీనికి శరీరానికి ఎటువంటి అలవాటు పోగొట్టుకొని ఇక చాలా హాయిగా కన్వీనియంట్గా ఉన్నటువంటి చేసామనుకోండి, ముసలితనం వచ్చాక మన శరీరం మనం చెప్పిన మాట వింటుంది దక్షిణాన్ని. అదే అక్కడ ఉన్నటువంటి రహస్యం. దేహమునకు సుఖించి కోరిక పెరుగు, దానివల్ల దేహము రోగాక్రాంతమగును. సుఖేచ్ఛను ఎదిరించి అవధూత ధర్మము వహించినచో చిట్ట చివరి క్షణం వరకు దేహం ఆరోగ్యముగా నిలుచును. శరీరం వదిలే వరకు మనం 80 ఏళ్ళన్నా 90 ఏళ్ళన్నా శరీరం మనకు వశంలో ఎప్పుడు ఉంటుందంటే ఆరోగ్యంగా మందులు వేసుకుంటే ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, సుఖేచ్ఛ వచ్చినప్పటికీ మనస్సుని కంట్రోల్లో పెట్టి శరీరాన్ని జాగ్రత్తగా ఒళ్ళు వంగేట్టుగా అంటపెట్టుకోవాలి ముందు నుంచి. కొన్నాళ్ళు అలవాటు అయ్యాక మళ్ళీ వంగదు శరీరం. హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ అబౌట్ అవర్ ఫిజికల్ హ్యాబిట్స్. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ కీపింగ్ అవర్ సెల్స్ హెల్దీ అంటిల్ ది లాస్ట్, until the time that we leave our body at very old age. The secret is that to keep our body habituated to all the natural type of habits, that is, we must be able to sit on the floor without any inconvenience. This is possible by habituating our body to it. We must be able to sit on the floor to take our food without any inconvenience. This is possible only when we habituate it. So, what happens usually is, when we are getting older and older, our body, it prescribes to our mind
to take some conveniences, but that we should not allow to become a habit. It is not a fault, but if we allow it to become a habit, then it will not allow us to be happy until the last breath. So we can keep ourselves healthy not by taking medicine, but to keep our body under control, under the healthy habits. That is what is required. అందువలన అవధూత అనేటువంటి ఈ వ్రతం ఉంది. అందువల్లనే అప్పుడప్పుడు సంవత్సరంలో మనం ఇలాగా అలవాటు అయిపోతున్నామనే ఒక మండల దీక్షని, ఒక వ్రతం అని ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మన శరీరం అనేటువంటిది మన వశంలో ఉండడం కోసం పెట్టారు. ఒక చాతుర్మాస్యం పెట్టారనుకోండి, అప్పుడు చచ్చినట్టు కింద పడుకోవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, ఆహారం అపక్వాహారం తీసుకోవాలి అని పెట్టారనుకోండి, అప్పుడు కాస్త ఈ శరీరం ఒళ్ళు బలుస్తున్నటువంటి శరీరం కాస్త మరి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఒళ్ళు బలుపు ఎక్కువ అవుతుంది కదండి, ఆ బలుపు తగ్గి చక్కగా శరీరం కాస్త కంట్రోల్లో ఉంది. అప్పుడు కింద కూర్చున్నా మఠం వేసి కూర్చున్నా ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే మఠం వేసి కూర్చోలేము. కాలు కలపకుండా జపం చేయాలి అనేటువంటి నియమం చాతుర్మాస వ్రతంలో. ఏ విధంగా కాలు పెట్టి కూర్చున్నామో అలాగే కూర్చుని ఇన్నిసార్లు జపం చేయాలంటే 4-5 గంటలు కలపకుండా కూర్చోవాలి. అది అభ్యాసం అవుతుంది ఆ రకంగాను. లేకపోతే కాలు 5 నిమిషాలు అమ్మని ఇటు చేసి అటు చేసి చేయాల్సి వస్తుంది. కాలు చివిరెక్కిపోతుంది అన్నమాట కాళ్ళు. ఎందుకంటే శరీరం మనం అటు అలవాటు చేసాం. శరీరం మనం చెప్పిన మాట వినాలి, కానీ మనం శరీరం చెప్పిన మాట వింటే ఎట్లా? ఇది అందువల్ల మళ్ళీ దీన్ని సరైనటువంటి దీనిలోకి వెనక్కి తీసుకురావడం కోసం ఈ వ్రతాలు నియమాలు అందుకు పెట్టారు. మండల వ్రతం, చాతుర్మాస వ్రతం ఇవన్నీ అందుకు పెట్టారనమాట. అందుకని సంవత్సరంలో కనీసం 2-3 సార్లు, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మనం ఉన్నటువంటి మామూలు జీవితం నుంచి ఒక చోటుకు వెళ్ళి అక్కడ ఇలాంటి వ్రతంలో ఉంటే అప్పుడు మన శరీరం మనం చెప్పిన మాట వింటుంది. అప్పుడు మనకి ఈ శరీరం వదిలేసేంత వరకు కూడా మనం ఆరోగ్యకరంగా ఉంటాం. లేకపోతే మనకి ఏమవుతుంది? ఇలాంటివన్నీ వస్తాయి. హర్షము గరురగ భారత వర్షమునంగలుగు పుణ్యతీర్థములు ఉత్కర్షం చూచుచు విగతామర్షుండై సంచరించే మనుజవరణ్య. ఏం చేశాడంటే అప్పుడైనా సంతోషముతో విదురుడు భారతవర్షమున్న గల పుణ్యస్థలములన్నింటినీ దర్శించుచు దోషము తొలగిన వాడై మెలకెను. చిన్నతనం నుండి ధృతరాష్ట్రుని అతని సంతతిని ప్రేమతో చూచుకొని విదురుని దుర్యోధనుడు అవమానించుటయు ధృతరాష్ట్రుడు సహించి ఊరుకొనుటయు ఎంతైనను రోషము పుట్టించును. దానికి అవకాశం లేకుండా విదురుడు ఇట్లా పర్యటించను. అందుకని విదురుడు తీర్థయాత్రలు ఎందుకు చేశాడంటే ఆ ధృతరాష్ట్రుడి మీద రోషపడ్డం, వాడి మీద కోపం పడ్డం, దాన్ని ఇట్లా చేస్తారనుకోవడం, దానివల్ల బ్లడ్ ప్రెషర్ రావడం, దానికోసం మళ్ళీ మందులు వేసుకోవడం, ఇలాంటి అవకాశం లేకుండా మనస్సులో రోషం అనేటువంటిది కలగకుండా ఉండాలంటే తీర్థయాత్రలు చేయాలి. అందుకు మనకి మనస్సులో చాలామంది రోషం వస్తూ ఉంటుంది. ఏమో మన దాయాదులు ఇట్లా చేశారు, మన వాళ్ళు ఇట్లా చేశారు, మన కింద ఉద్యోగులు ఎట్లా చేశారు, మన పై వాళ్ళు ఎట్లా చేశారు, ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనసు నుంచి పోవాలంటే తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అలా చేసి ఆ తీర్థయాత్రలో మనం అనుకున్నట్టుగా ఉండవు కానీ కొంతమంది ఏం చేస్తారు, తీర్థయాత్రకు వెళ్ళి కూడా విలాసమైనటువంటి విధంగా ఉంటారు. అప్పుడు తీర్థయాత్ర అనేటువంటి ఫలితం ఉండదు. పుటపర్తి వెళ్ళామనుకోండి, ఏమిటో ప్రశాంత నిలయంలో ఉంటే కింద పడుకోవాల్సి వస్తుందని బయట హోటల్లో ఏసీ రూమ్ తీసుకున్నాం అనుకోండి, పుటపర్తి వెళ్ళినామంటే వెళ్ళబోయినామంటే. అట్లాంటి షిర్డీ, పుట్టపర్తి అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా ఏం చేస్తారంటే ఏసీ రూమ్లోను స్టార్ హోటల్స్లో ఉన్నారనుకోండి, ఇంకా వెళ్ళడం ఎక్కడికి, అక్కడికి వెళ్ళి కూడా ఇవేనా కావాల్సింది. ఈ వీటిలోంచి బయటపడడం కోసమే అక్కడ వెళ్ళాల్సింది అసలు. అందువల్ల మనం ఎందుకు వెళ్ళాము, తీర్థయాత్రకు వెళ్ళామా, విలాసమైనటువంటి దానికోసం వెళ్ళామా? కొంతమంది తిరుపతి వెళ్ళినా కూడా విలాసం కోసం వెళ్తుంటారు, పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తారు. ఎలాగో వెళ్ళాం కాబట్టి ఆ దేవుడు కూడా మొహం చూపించి రావడం. అలా ఎందుకు? చూడకపోతే పాపం ఆయన మన మొహం చూడకపోతే ఏం చల్లలేదా ఏమిటి ఆయనకి? మన ఈ మొహం చూడాల్సిందే ఆయన. అందుకని అట్లాంటి ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు వెళ్ళకూడదు, అసలు భక్తిభావంతో వెళ్ళాలి. అందుకనే ఇంతకుముందు పూర్వం ఈ మాయరోగం లేకుండా ఉండడం కోసమే రోడ్డు కూడా వేయలేదు, మెట్లెక్కి వెళ్ళమనే వాళ్ళు. అలా మెట్లెక్కి వచ్చినటువంటి వాళ్ళు ఎంత భక్తితో వస్తారో చూడండి. ఇప్పటికి కూడా నడిచి శ్రీశైలం వస్తుంటారు శివరాత్రికి. వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా ఉన్నాం?
మన శ్రీశైలంలోనే ఉన్నాం కాబట్టి అసలు మనకి అసలు పర్వాలేదు, ఎప్పుడైనా చూడొచ్చున్నాయండి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు నడిచి వచ్చేటువంటి వాళ్ళకి ఆ రావడం మొదలుపెట్టినప్పటి నుంచి మల్లికార్జునుడు కనిపిస్తూ ఉంటాడు వాళ్ళకి. మనకే మల్లికార్జునుడా ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే చూడొచ్చు. అయితే మనం స్పెషల్ దర్శనంలో వెళ్తాం కదా, అసలు కనపడుతుంది మనకి, ఆ రాయే కనపడుతుంది మనకి. అక్కడి నుంచి నడిచి వచ్చినటువంటి వాడికి మల్లికార్జున కనబడతాడు కానీ మనకెందుకు కనబడతాడు? బస్సులో వచ్చినటువంటి వాళ్ళు, అంతకంటే హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళకి అసలు కనబడ్డు. అందుకే వాళ్ళు కొంచెం ఒళ్ళు పొగెత్తిన వాళ్ళు వస్తుంటారు హెలికాప్టర్లో. వాడు ఎందుకు వస్తాడంటే ఆ మల్లికార్జున కోసం కాదు, మల్లికార్జునకి వచ్చి వెళ్ళారు వీరట అని పేపర్లో వేయించుకుంటే అప్పుడు వారికి ఓట్లు పడతాయి, అందుకు వస్తారు వాళ్ళు. ఓట్లు అడుక్కునే వాళ్ళు వస్తారు, వాళ్ళు హెలికాప్టర్లో వచ్చేది. అందువల్ల ఒళ్ళు పొగరికి వెళ్ళకూడదు భగవంతుడి తీర్థయాత్రలకి. మనకున్న ఒళ్ళు పొగరు పోవడం కోసం వాడికి వెళ్ళాలి తీర్థయాత్రకి. అందుకని జాగ్రత్తగా చాలా నమ్రంగా వినయంగా సింపుల్గా వెళ్ళాలి. కానీ తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాడు మనం ఇప్పుడు చేసేటువంటి యాత్రలు కావు నిజానికి. ఈ రకంగా భారతదేశం అంతా కూడా తిరిగి ఆ తర్వాత ఏం చేసేటంటే అయినా ఇట్లు సంచరించచ్చు ప్రభాస తీర్థమునకు వచ్చినప్పుడు ఆరోగ్యసు దైత్యభేదన దయా పరిలబ్ధ సమస్త మెదినీ భరణ ధురంధరుండకుచు బండు సుతగ్రజుడొప్పుచుండ భూవర విదురుండు తన్నికటవర్య తమాల్ రసాల మధవీ కురవక మాలతీ వకుళ కుంజల సత్తటమందు నున్నెడన్. ఇట్లు సంచరించుతూ విదురుడు ప్రభాస తీర్థము చేరను. ఈ ప్రభాస తీర్థం అనేటువంటిది ద్వారకకి సమీపంగా ఉన్నటువంటిది ప్రదేశం. ద్వారక అంటే కృష్ణుడు నిర్మించినటువంటి పురం ఏదైతే ఉందో ఆ ద్వారకకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐలాండ్, అది ప్రభాస తీర్థం అంటే. అక్కడికి వచ్చాడు. అప్పటికి భారత యుద్ధం అయిపోయినది. రాక్షసాంశలతో పుట్టిన కౌరవులు చనిపోయేది. శ్రీకృష్ణుని అనుగ్రహమున సమస్త రాజ్యమునకు ప్రభువై ధర్మరాజు ధర్మ మార్గమును పరిపాలించుండెను. ఈ వార్తలు వినని విదురుడు ప్రభాస తీర్థము సమీపమున కొంతకాలము నివాసము చేసెను. అందు పెరిగిన కానుగలు, మామిడి చెట్లు, పొగడ చెట్లు, మాలతి, మాధవి మున్నగు పూలతీగలు గల ప్రదేశములలో విహరించుచుండెను. ఆ ప్రభాస తీర్థంలో అక్కడ ఉన్నటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం అంతా కూడా వివరిస్తున్నాడు. అక్కడ మాట అంటే అప్పుడు నరవర వేణుజాలన వినష్ట మహాటవి మాట్కి పాండుభూవర ధృతరాష్ట్ర సోనుల అనివార్య నిరూఢ విరోధమెత్తియొండరుల జయింపకోరి కథనొర్వి గురు క్షితిపాల ముఖ్యలందరూ మృతులౌటయున్విని ఘనంబుగ శోక నిమగ్నచిత్తుడై. క్రమక్రమంగా కౌరవంశ వినాశ వార్తలు విన్న విదురునకు మనస్సును తీరని శోకం కలిగాను. తాను బయలుదేరి వచ్చేశాడు. ఆ తర్వాత ఏమైందో విదురుడికి తెలియదు. ఈయన వచ్చేసిన తర్వాత కౌరవ పాండవులు యుద్ధం జరిగింది, కౌరవులు చనిపోయారు, చాలామంది చుట్టాలందరూ కూడా చనిపోయారు. ఆ సంగతి క్రమక్రమంగా తెలిసి అయ్యో నేను బయలుదేరి వచ్చేప్పటికి అందరూ ఉన్నారు, ఇప్పుడు అందరూ చచ్చిపోయారు అని చెప్పి శోకం కలిగింది టైంకి. ఆహా, ఎంత పెద్ద వంశము, ఎందరు మహనీయులు, వారందరూ పరస్పర ఏకాంక్షతో యుద్ధమునకు దిగి నశించిరి. అడవిలో వెదురు పొదలు దట్టముగా పెరుగుగా ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టును, దానితో వనమంతయు దగ్ధమగను. కురువంశము గాథ అట్లే అయినదే. అరణ్యంలో మనం వెదురులు ఉన్నటువంటి అడవిలో చూస్తూ ఉంటాం. వేసవికాలంలో ఏమవుతుందంటే ఈ వెదురులు బాగా ఎండి ఆ వెదురు చెట్టు ఒకదానికొకటి రాసుకొని నిప్పు పుడుతుంది. ఆ నిప్పులో మొత్తం అన్నీ కూడా దగ్ధమైపోతాయి. అలా ఎలా అయితే అయిపోతాయో అట్లా ఈ కురువంశం అంతా కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నటువంటి పెద్ద వంశం కాస్త ఒకళ్ళతో యుద్ధం చేసి ఎంతమంది చనిపోయారు, ఎలా అయిపోయినా చూడండి అని బాధపడ్డట్టు. సో హియర్ he is explaining about the destruction of the whole clan of Kauravas because they fought within themselves, and it is a very big clan with many hundreds and thousands of people, and all of them they were destroyed because they fought within themselves to conquer each other with the evil thought of conquering each other. ఆ ఎడకాలుదన్నక రయంబుననేగి సరస్వతీ నదీతోయములందు గృంకి
మునితుల్యుడు వేసనియంద తనూనపాత్తోయరుహాత్త భార్గవ పృథుత్రిత సోమసుదాస శక్తి భృద్వాయు యమాభిధానయుత వాహినులందర అన్ననురక్తి గృంకుచున్. అతడు దుఃఖమున అతడు నిలవలేక ముందునకు సాగిపోయాను. సరస్వతీ నది కనిపించను. అందు స్నానము చేసి ముందునకు సాగుచు సూర్యతీర్థము, భృగుతీర్థము మునగు మహానదులలో అనురక్తితో స్నానము చేశాను. అక్కడ ప్రభాస్ తీర్థంలో ఈ విషయాలు తెలుసుకుని చాలా దుఃఖం చెంది అక్కడ ఇంకా ఉండలేక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సరస్వతి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి సూర్యతీర్థం మొదలైన భృగుతీర్థం ఈ తీర్థాలని కూడా దర్శించాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నదుల్లో స్నానం చేశాట. చేసి ఆ పైన వెండియు పుణ్యభూముల పవిత్ర సరిత్తుల చూచుచున్ రమామండనుడు దివ్య రుచిమన్మణి చారుక పాట కెహళీ మండిత సౌధ గోపుర విమానములున్నత భక్తి చూచుచున్ నిండిన వేట్క కృష్ణ పద నీరజ చింతనుడై క్రమంబునన్. ఇంకను పుణ్యభూములను దర్శించుచు పవిత్ర నదుల్లో స్నానము చేయుచునే ఉండెను. విష్ణుమూర్తి నివసించు దేవాలయములను, గోపురములను, ద్వారములను, మంటపములను భక్తితో దర్శించుచు కృష్ణుని పాదపద్మములను ధ్యానము చేయుచుండెను. ఇలా తిరుగుతున్నటువంటి వాడే, కృష్ణ నిర్యాణం కూడా తెలియదు దీనికి, ఎవరు పోయారని తెలియదు. ఇలా తిరుగుతున్నటువంటి వాడే పుణ్యతీర్థాలని తిరుగుతూ ఈ రకంగా విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ కృష్ణుని యొక్క పాదపద్మములను ధ్యానం చేస్తూ తిరుగుతున్నట్టేనా. అటుపైన ఇంకా తిరుగుతూ చివరికి ఉద్ధవుని కలుసుకుంటాడు. అప్పటిదాకా కృష్ణుడి గురించి తెలియదేంటి, ఆ పైన ఎట్లా వెళ్తాడో ఏం చేస్తాడో అనేటువంటిది రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్గురుభ్యో నమః. విదురుడు ఈ రకంగా తీర్థయాత్రలు చేస్తూ సూర్యతీర్థం, భృగుతీర్థం మొదలైనటువంటి వాటిల్లో అక్కడటువంటి నదుల్లో స్నానం చేస్తూ కృష్ణుని యందు భక్తి గలవాడై కృష్ణుని యొక్క పాదపద్మాలు ధ్యానం చేస్తూ ఉన్నట్ట. అలా ఉన్నప్పుడు చని తంటి మధ్య కురుజాంగల భూములతిక్రమించి చయ్యన యమునా నదిం గరిసి అచ్చట భాగవతున్ సరోజలోచన దృఢభక్తు సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధ పరిశోషిత దోషు ప్రబుద్ధునుద్ధవున్. పోయి కురుజాంగల భూములను దాటి యమునా నదిని సమీపించను. అచ్చట పరమ భాగవతోత్తముడు, విష్ణు భక్తుడు, సద్గుణ సంపన్నుడు, ప్రశాంతుడు, నిర్మలుడు, జ్ఞానియు, బృహస్పతి శిష్యుడును ఆమె ఉద్ధవుని దర్శించను. బృహస్పతి శిష్యునుగా నా వంశము వాడు, ఆ మూల పురుషులు గోత్ర ఋషులుగా గలవాడు. అంటే బృహస్పతి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు అనమాట. అటువంటి ఉద్ధవుడు కనిపించాట. ఆ ఉద్ధవుని దర్శనం చేసుకున్నాడు, ఇతను దర్శించాట వెళ్ళి మొట్టమాట. కాని అనురాగ వికాసముదన మనమున దొంగిలింప దగగడాలింగనమాచరించి నియంబున కుశల ప్రశ్ననేసి చేసి ముదమున బలికెన్. ఈ విధంగా మిక్కిలి అనురాగముతో ముఖము వికసింపగా వానిని గాఢాలింగనము చేసుకొని కుశల ప్రశ్నము చేసి తనను. ఆ ఉద్ధవుని చూసేప్పటికీ ఈయన ముఖం ఒకసారి వికసించింది. ఎందువల్లంటే ఆ ఉద్ధవుడు కృష్ణుడికి చాలా ఆంతరింగుడైనటువంటి వాడు. తర్వాత కృష్ణుడికి ఎప్పుడూ కృష్ణుడు తన పక్కన ఉద్ధవుడిని అట్టే పెట్టుకుని ఉండేవాడు. అందువల్ల కృష్ణుడికి ఎంత సన్నిహితుడైనటువంటి వాడు కనబడేప్పటికీ ఆ కృష్ణుని ధ్యానం చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయన కృష్ణుని యొక్క పాదాలు ధ్యానం చేస్తూ
ఈ తీర్థయాత్రలు చేస్తున్నటువంటి వాడికి కృష్ణుడి యొక్క ఆంతరంగికుడు సఖుడు అయినటువంటి వాడు కనపడగానే ఎంతో ఆనందంతో ఆయన్ని గాఢాలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తూ ఇట్లా అన్నట్ట. హరిభక్తులు పుణ్యాత్ములు దురిత విదూరులు విరోధి దుర్ధమ బలులు కురుకుల తిలకులు కుంతీవర సూనులు కుశలురే అవారిత భక్తిన్. స్వామి, కుంతీదేవి కొడుకులు క్షేమమా? వారు విష్ణు భక్తులు, పుణ్యాత్ములు, విరోధులకు లొంగని మహాబలులు. వారి క్షేమం తెలియజెప్పు. ఇలా వరుసన ఒక్కొక్కరి గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే ఏమైందో తర్వాత ఏం జరిగిందో అంటే తెలియదు. ఆ తర్వాత భారత యుద్ధం జరిగింది, చాలామంది చనిపోయారంటే తెలిసింది. అందువలన ఇంకా తర్వాత వీడి పాండవులు ఎట్లా ఉన్నారు అని మొదలుపెట్టి ఒక్కరినే క్షేమం అడుగుతున్నాడు. హరి తన నాభిపంకరుహమందు జనించిన ఎట్టి భారతీశ్వరుడతి భక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై బలగ జనించి భూభరము బాపిన భవ్యులు రేవతీందిరావరులట సురసేను నివాసమునన్ సుఖమునున్నవారలే. పూర్వము విష్ణువు నాభి నుండి పద్మం పుట్టాను, అందు సరస్వతి భర్తయ్యకు బ్రహ్మ పుట్టాను. అతడు ప్రార్థింపగా యదువంశమున కృష్ణ బలరాముల రూపమున విష్ణువు అవతరించి భూభారం పోగొట్టాను. అట్టి అవతారమూర్తులైన కృష్ణ బలరాములు సూరసేను నివాసమున కుశలముగానున్నారా? సూరసేను నివాసం అంటే మధుర. ఆ మధురలో ఉన్నారా? వీళ్ళు ఎక్కడున్నారు? కులసాగా ఉన్నారా అన్నాడు. కురుకులులాదరింపగ సఖుండును ఆప్తుడునై తనర్చి సోదర తరుణీ జనంబులను తత్పతులంగడుకారవంబునం కరుణదలిర్పనాత్మజుల కంటే ప్రియోన్నతి బ్రోచువాడు సుస్థిరమతి నున్నవాడే వసుదేవుడు వృష్ణికుల ప్రదీపక. వసుదేవుడు బహుకుటుంబి, బంధువులకు అందరికీ స్నేహితుడు. ఆయన వసుదేవుడు అంటే కృష్ణుని యొక్క తండ్రి బహుకుటుంబి. ఆయన కుటుంబం చాలా పెద్దది. అంటే ఒకటి ఆయన భార్యలు చాలా మంది ఉన్నారు వసుదేవుడు కూడా. అంతేకాకుండా ఆయన అందరినీ కూడా చాలా తన సొంత పిల్లల్లాగా చూసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు వసుదేవుడు. అటువంటి మహానుభావుడు. ఆప్తుడు తన సోదరీ జనములను వారి భర్తలను గౌరవించి పోషించి బిడ్డల కన్నా ప్రేమగా చూచుకొనెను. అట్టి వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా అంటే తన సోదరీమణులను వారి భర్తలు బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పడంలో వారి బావమరిది అయినటువంటి కంసుడు ఏం చేశాడు? వాడు చేసినటువంటి పని దీనికి వ్యతిరేకమైనటువంటిది. కంసుడు తన సోదరి అయిన వసుదేవ పత్నిని హింసలు పెట్టాను. వసుదేవుడు సోదరీ జనమును పోషించాను. తన అపజలైనటువంటి వాళ్ళని పోషించేవాడు కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూశాడు వసుదేవుడు. తన చెల్లెలైనటువంటి దేవకుని చెరబట్టాడు కంసుడు. అందువల్ల అతని రీతులకి ఎంతో తేడా ఉంది. కందర్పంశమునంతనూజు బడయంగమించి భూరేవతా బృందంబున్ భజించి తత్కరుణ దీపింపం ప్రభావంబు పెంపొందన్ రుక్మిణి గన్ననందనుడు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛము సందోహంబులు దన్ను గొల్వ మహిళోత్సాహంబునన్మించునే. పూర్వము రుక్మిణీదేవి తనకు మన్మధుని అంశతో ఒక కుమారుడు జన్మింపబడాలని కోరి బ్రాహ్మణులను పూజించను. వారి ఆశీర్వాదమును పుట్టినవాడే ప్రద్యుమ్నుడు. అతడు సర్వసైన్య సమూహములను తమ గొలుచుండగా ఉత్సాహంతో ఇప్పుడు క్షేమంగా ఉన్నాడా నేను వాణి గురించి అడిగాడు. సరసిజలోచన కరుణా పరిలబ్ధ సమస్త ధరణి పాలన మహిమం పరమ ప్రీతి సుఖించునే చిర విభవోదారుడు గ్రసేనుడు జగతిన్. పునరీకాక్షుడైన శ్రీకృష్ణుని కరుణ వలన ఉగ్రసేన మహారాజు మరల తన సమస్త సామ్రాజ్య వైభవమును పొందగలిగాను. అతడు చిరకాలము వైభవమును అనుభవించినవాడు, ఉదారత కలిగినవాడు. అతడు ఇప్పుడు సుఖముగా ఉన్నాడా అని ఆయన గురించి అడిగాడు. ఈ ఉగ్రసేనుడు ఎవరు? కంసుడి యొక్క తండ్రి. దేవకి వసుదేవుల వివాహమైన తర్వాత కంసుడు వీరిని కూడా చెరబట్టి తాను రాజై నిరంకుశముగా ప్రవర్తించను. తన తండ్రిని కూడా చెరలో పెట్టాడు కంసుడు. అటువంటి వాడు. కంసవధానంతరము శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని మరల రాజ్యాభిషిక్తులు చేసి గౌరవించను.
అవతారమూర్తిని లోకమునకు ఉదాహరణముగా పెద్దల ఏడ గౌరవం చెల్లించు లీలలు చూపుతుందరు. అటు శుభచరిత్రలను విదురుడు ఉద్ధవునితో ముచ్చరించు స్మరించుతున్నాడు. అందువల్ల ఉగ్రసేనుడిని మళ్ళీ రాజు చేశాడు. కంసుని చంపిన తర్వాత అక్కడ చాలా మందికి యాదవుల్లో చర్చ వచ్చింది, ఇప్పుడు రాజు ఎవరవుతాడు అని. వాళ్ళు చాలా మంది అనుకున్నారంటే కృష్ణుడు తనే రాజు అవుదాం అనుకుంటున్నాడు కంసు అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నేను కంసుని చంపింది వాడి యొక్క దుర్మార్గం అనేటువంటిది దానివల్ల ప్రజల్ని బాధించడం వల్ల కానీ రాజ్యం కోసం కాదు. తర్వాత రాజధర్మం కూడా ఏమిటంటే రాజు చనిపోతే రాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రాజు చేయడం అనేటువంటి ధర్మం. అందువల్ల ఆయన కంసుడి యొక్క తండ్రి బతికే ఉన్నాడు కదా, అందువల్ల ఆయన్ని రాజు చేశాడు, ఆయన గౌరవించి ఉగ్రసేనుడిని. లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీలలన కుమారు కన్నటు సులక్షణ జాంబవతీలలామ నిర్మలగతి గన్న పట్టి సుకుమారతనుండు విరోధి భంజనోత్కలిక సుఖించునే గుణకదంబుడు సాంబుడు వృష్ణి పుంగవా. ఆ తర్వాత సాంబుని గురించి అడుగుతున్నాడు. పార్వతీదేవి కుమారస్వామిని కనిన విధముగా శుభలక్షణముతో కూడిన పతివ్రతకు జాంబవతీదేవి సాంబుని కనెను. సుకుమారముగా పెరిగిన సాంబుడు క్షేమముగా అన్నాడా. జాంబవంతుడు తెచ్చి పెంచిన కన్యే జాంబవతి. శమంతకమణి కోసం కృష్ణుడు జాంబవంతుని గుహకు పోయినప్పుడు జాంబవతిని పరిణయమాడను. ఆమెకు జన్మించిన పుత్రుడు సాంబుడు. కృష్ణ నిర్యాణమునకు కొంతకాలం ముందు దుష్టుడై ఇతడు దొండగీడలతో కలిసి దుర్వాసను అవమానించను. ఈ సాంబుడు చేసిన పని. దుర్వాస మహామును అవమానిస్తాడు వీడు మిగతా ఉన్నటువంటి రౌడీలతో కలిసి. తత్ఫలితముగా సాంబుని గర్భమున ముసలము పుట్టి ఏడాది వినాశం జరిగినది. ఈ తరువాతి వృత్తాంతమంతయు తీర్థయాత్రలకు పోయిన విదురునకు తెలియదు కనుక ఇట్లు ప్రశ్నించున్నాడు. జాంబవతీ పరిణయం జరిగిన సమయమునకు ఇంచుమించుగా కౌరవులు వారణావతమున పాండవులను చంపుటకు లక్కయిల్లు గాల్చుట జరిగినదని భాగవతమున దశమస్కంధమున ఉన్నది. దశమస్కంధంలో మనకి ఈ జాంబవతి శమంతకోపాఖ్యానంలో జాంబవతి పరిణయం అయిన చివరి చెప్తారు. మరి సరిగ్గా అదే సమయంలో వారణావతంలో లక్కీలు తగలబెట్టారు వాళ్ళు పాండవులను చంపడానికని. కురుపాండవుల జీవితములో జరిగిన కథాంశములకును శ్రీకృష్ణుని జీవితమున వివిధ వయస్సులలో జరిగిన ఘట్టములకును గల పరస్పర సంబంధమును తెలుసుకొనుటకు భాగవతములను చాలా ఆధారములు లభించును. అందుకని భాగవతమే ముఖ్యమైనటువంటి ఆధారం మనకి. హరిపద సేవకుడరి భీకరుడజ్జను వలన మిగుల కర్ముక విద్యల్ దిరముగ గరిచిన సాత్యకి వరసుఖ విభవములన్నవాడి ధరిత్రిన్. ఆ పైన సాత్యకిని గురించి అడుగుతున్నాడు. సాత్యకి అనేటువంటి వాడు సత్యకుడు అనేటువంటి వాడు కొడుకు, అందుకే వాడు సాత్యకి అని పేరు వచ్చింది. వాడు కృష్ణుడికి తమ్ముడు అవుతాడు. వాడు సాత్యకి ఎప్పుడునూ కృష్ణుని పాదములను సేవించుతుండును. అర్జునుని దగ్గర బహు విధములైన శస్త్రాస్త్ర విద్యలు నేర్చిన యుద్ధవీరుడు. ఈ సాత్యకి ప్రత్యేకంగా అర్జునుడు శిష్యుడు. అర్జునుడి తర్వాత మళ్ళీ అంతటి వాడు మహావీరుడు సాత్యకి. అట్టి సాత్యకి సుఖముగా ఉన్నవాడా అని అడుగుతున్నాడు. జలజాత అంకుశ చక్ర చాప కులిస ఛత్రాదిరేఖాంకితోజ్వల గోవింద పదాబ్జలక్ష్మిత విరాజన్మార్గధూళిచ్చటాకలిత అంగుండు విధోద కల్మషుడు నిష్కామైక ధర్ముండు సత్కుల జాతుండన నొప్పునట్టి ఘనుడక్రూరుండు భద్రాత్ముడే. ఆ పైన అక్రూరుని గురించి అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు నడిచిన చోట భూమిపై పద్మము, అంకుశము, చక్రము, ధనుస్సు, వజ్రము, ఛత్రము అను పేరు గల శుభములైన పాదరేఖల ముద్రలు పడుచుంటును. కృష్ణుడి యొక్క పాదాల్లో ఈ రేఖలు ఉన్నాయి. అవతారమూర్తులైనటువంటి వాళ్ళు ఇందులో ఏ ఒక్క రేఖ అయినా ఉండొచ్చు అవతారమూర్తి అయినటువంటి వాడి పాదాల్లో. ఇవి అన్నీ ఉన్నాయంటే సంపూర్ణ అవతారం. కృష్ణావతారంలో కృష్ణుడి పాదాల్లో ఈ మొత్తం అన్ని రేఖలు ఉన్నాయి. అందువల్ల కృష్ణుడు ఎక్కడైనా సరే మట్టిలో నడుస్తే, ఇసుకలో నడుస్తే దాని మీద ముద్రలు పడేవి. అవి ఈ సాముద్రిక శాస్త్రంలో ఇవన్నీ కూడా వివరించి చెప్తారు. ఏ ఏ రేఖలు ఉంటాయి, ఏ ఏ లక్షణాలు ఉంటాయి, అవతార పురుషుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏ రేఖలు ఉంటాయి, అలాగే రాజులు అయినటువంటి వాళ్ళు, మహారాజులు వాళ్ళకి ఏ రేఖలు ఉంటాయి. ఇట్లాగా ఆ రేఖలను బట్టి వాళ్ళ యొక్క తత్వం తెలుస్తుంది. హస్తరేఖలు ఎటువంటివో
అలాగే పాదాలు ఉన్నటువంటి రేఖలు కూడా అటువంటి దాన్ని సూచిస్తూ ఉంటాయి. అందువల్ల కృష్ణుడు యొక్క పాదాల్లో పద్మము, అంకుశము, చక్రము, ధనుస్సు, వజ్రము, ఛత్రము అనేటువంటివి శుభపాద లెక్కలు ఉండేవి. అందువలన కృష్ణుడు నడిపించడంలా ముద్రలు పడేవి. ధీరుడు, లలితుడు ఇవన్నీ కూడా ఉన్నటువంటి లక్షణాలు. ప్రేమస్వరూపుడైనటువంటి వాడు. అందువల్ల ఈ లక్షణాలు రాముడికి, కృష్ణుడికి అట్లాంటి అవతారం మూర్తులైనటువంటి వాళ్ళ యొక్క పాదాల్లో ఉంటాయి. వజ్రరేఖ అంటే అక్కడ విరోధులు కఠినంగా ఉంటాయి. విరోధుల ఎడలకు దుష్టులైనటువంటి వాళ్ళ కఠినంగా ప్రవర్తించి వాటిని దండించగలిగిన సామర్థ్యం కలవాలి. ఆశ్రితులైనటువంటి వాళ్ళని భక్తులు రక్షించేటువంటిదేమో అది ఈ పద్మరేఖ. పద్మరేఖ ఉన్నదేనంటే అది ఆశ్రిత లక్షణం, అది లక్ష్మీదేవి యొక్క లక్షణం. అది దాంట్లో ఒక కులిశం, అది అంకుశం. అంకుశం ఉన్నది అని అంటే సామంతరాజుని, రాజులని, మహాచక్రం అందరినీ కూడా కంట్రోల్లో పెట్టగలరు, వశంలో పెట్టగలిగినటువంటి వస్తాయి. అది సాముద్రిక లక్షణాలు ఇంకా ఛత్రం. ఛత్రం కూడా రాజచిహ్నం అంటే ఎక్కడ వెళ్ళినా అందరూ ఈ ఛత్రం పడతారు. అటువంటిది ఈయన రాదు కాదు, ఈయన రాజు కాదు కానీ కానీ రాజు అందరికీ ప్రభు, లోకానికే రాజు ఆయన, ఈయన ప్రపంచానికి. అట్టి మార్గమున రేగిన ధూళి పరమ పవిత్రమైనది. అందువల్ల ఆ కృష్ణుడు నడుస్తుంటే రేగినటువంటి ధూళి ఉందే, అది ఎంతో పవిత్రమైనటువంటి ధూళి. అట్టి ధూళితో నిండిన దేహము గలవాడు, నిష్కామ కర్ముడు, ఉత్తమ వంశమును జన్మించిన వాడుగా ప్రసిద్ధికెక్కిన అక్రూరుడు క్షేమమైన అన్నాడు. అక్రూరుడు పేరు కూడా తమాషాగా ఉంటుంది. ఆ పేరు చూడండి, క్రూరుడు కానివాడు అని. అక్రూరుడు యొక్క లక్షణాలు అవన్నీ కూడా తమాషాగా మేషగా ఇచ్చినటువంటి కృష్ణ నవలా సప్తకంలో ఆయన గురించి స్పష్టంగా ఉంటుంది. ఆయన యొక్క విధానం అంతా కూడా ముఖ్యంగా మందరజాలం పురుష మేధల్లో అక్రూరుడు బాగా కనిపిస్తాడు. మహాభక్తుడు, చాలా ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడు. ఆ అక్రూరుడు తండ్రి సఫలుడు అయినటువంటి ఆయన మహాతపస్వి. ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడేవి. ఎందుకంటే ఇంద్రరుద్రుడు అనేటువంటి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నాడు. మహావిష్ణు భక్తుడు. తర్వాత నిష్కామమైనటువంటి కర్మ చేస్తూ నిరంతరం యజ్ఞార్థమైనటువంటి విధంగా జీవితం నడిపినటువంటి వాడు సఫలుడు. ఆయన కొడుకు ఏకైక పుత్రుడే అక్రూరుడు. ఈయన కూడా అటువంటి వాడే. అందువల్ల ఈయన కూడా ఎక్కడుంటే అక్కడ వర్షాలు చక్కగా సకాలమైనటువంటి వర్షాలు పడేవి. ఎప్పుడైనా వర్షాలు లేనటువంటి చోటుకు వీళ్ళని తీసుకెళ్లేవారు వర్షాలు పడేవి. అందుకని అక్రూరుని వర్షాల గురువు గారిని పిలిచేవారు యాదవుల్లో. అందుకని ఆయన క్షేమమైన అడుగుతున్నాడు. విష్ణు భక్తుడు, విష్ణు భక్తుడు, వీర వైష్ణవుడు. ఈ అక్రూరుడు మహావీర వైష్ణవుడు. పూర్తిగా ఎక్కడైనా సరే నామాలు కనిపించాలన్నమాట అక్కడ స్పష్టంగాను. కృష్ణుని ముందు అవతారంగా ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు పాపం. అటువంటి వాడు అక్రూరుడు. శృతులను క్రతుజాతము సమ్మతి దల్చిన ఎట్టి వేదమాత గతిన్ శ్రీపతి తన గర్భంబున రక్షితు చేసిన గరిత దేవకీ సతి సుఖమే. ఆ పైన అడుగుతున్నాడు ఏమిటంటే, ఓంకారమునందు వేదము, యజ్ఞ విద్యయు గర్భితములయ్యున్నవి. వేదం అనేటువంటిది యజ్ఞ విద్య అనేటువంటిది దేంట్లో ఉంటాయి? ఓంకారం, ప్రణవం అనేటువంటి దాంట్లో గర్భితమై ఉంటాయి. వారిని గర్భమును ధరించి సృష్టిలోని జీవముగా ప్రసరించిన ప్రణవమే వేదమాత. అదే విధముగా శ్రీకృష్ణుని తన గర్భమును ధరించి రక్షించి ప్రసవించిన దేవకీదేవి సుఖంగా అనున్నదా? ఓంకారమునందే వేదమంతయు ఇమిడి ఉన్నను ఓంకారమును ఉచ్చరించుటకు శ్వాస కావలేను, శ్వాసను రక్షించుటకు దేహం కావలేను. అట్లే భగవంతుడు కూడా అవతారముగా దిగివచ్చుటకు వారిని గర్భమును ధరించి రక్షించేవారు కావలేను. అటువంటి దేవకీదేవి. అందుకని దేవకీదేవి వేదమాతతో సమానమైనటువంటిది. ఎందుకని భగవానుడు వేదస్వరూపుడు. వేదం అంటే ఆయన యొక్క స్వరూపమే వేదం. అందువలన ఆయన్ని గర్భంలో ధరించినటువంటి దేవకీదేవి వేదమాత అన్నమాట. అందుకని ఇక్కడ వచ్చాడు. మరియు మహాత్మా మహితోపాసకులగు వారల కోర్కులు నిండింపంజాలిన భగవంతుండును శబ్దశాస్త్రమునకు కారణంబని తన అఖిల దేవతాజనంబు లగ్గింపంగల మేటియగుటం చేసి మనోమయుండును
సకల జీవ చతుర్విధ అంతఃకరణంబునైన చిత్తాహంకార బుద్ధి మనంబులకు క్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుల అధిదైవతంబులకుదురు. అట్టి చతుర్విధ తత్వంబులకు తుర్యంబైన తత్వంబునైన అనిరుద్ధ కుమారుండు సంతోష చిత్తుండగునే అని అడిగేట. భగవంతుని నిరంతరము ధ్యానించి తమ జీవితం ఆధారముగా చేసుకున్న వారే దైవోపాసకులు. వారి కోరికను భగవంతుడే తీర్పవలేదు, వారు ఇంకొకరిని కోరరు. అంటే అర్థం ఏమిటంటే అందరినీ కూడా భగవత్ స్వరూపంగానే చూస్తారు, అందుకని ప్రత్యేకంగా వాళ్ళ కోరికలు ఏమి ఉండవు ఇటువంటి వాళ్ళకి. అందువల్ల వాళ్ళకేం కావాలో అనేటువంటిది భగవంతుడు ఆయన చూసుకోవాల్సిందే, కానీ మాకు ఇది కావాలి అనేటువంటిది వీళ్ళకు ఉండదు. అటువంటి వాడు దైవోపాసకులైనటువంటి వాడు కనుక వారి కోరికను తీర్చే రూపములను కూడా భగవంతుడే ధరింపవలను. అందువలన అటువంటి వాళ్ళ యొక్క కోరికను తీర్చడం కోసం భగవంతుడు ఆయా రూపాలు ధరించి ఆయనే వస్తాడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా. ఆ రూపములే పరస్పర సంభాషణము చేయించు వాక్కులు. అట్టి వాక్కులను పుట్టించుటకు శ్వాస, కంఠము, ముఖయంత్రములందు వాక్కును ఉచ్చరించినట్టు శాస్త్రం భగవంతుని చే నిలుపబడినది. ఆ వాక్కుతోనే సమస్త దేవతలు భగవంతుని సృష్టి రూపముగా ఉచ్చరిస్తున్నారు. భగవంతుడు వారిలోనూ జీవులలోనూ మనస్సు రూపమున వర్తిస్తున్నాడు. ఆ మనస్సు నుండి జీవులకు కార్యనిర్వహణం చేయించినట్టు 4 రూపములుగా దిగి వస్తున్నాడు. వానినే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అందరు. వానినే అంతఃకరణములు అని కూడా అందరు. అంతఃకరణం అనేటువంటిది అంటే, అంతఃకరణం అంటే అర్థం ఏంటి? అంతః అంటే లోపల ఉన్నటువంటి, కరణము అంటే ఉపకరణం, ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, సాధనం. అందువలన మన లోపలే సాధనములు అనేటువంటివి ఉన్నాయి. అవే ఈ 4ను. ఈ 4టిని కూడా అంతఃకరణం అంటారు. అవే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి ఈ 4. ఈ రూపములను దేహముల యందు ప్రతిష్ఠ చేసి నడపటకు తాను 4 అధిదేవతములుగా భగవంతుడు బ్రహ్మాండములో వెలసి ఉన్నాడు. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4టిని కూడా, ఈ 4టిని దేహముల యందు ప్రతిష్ఠ చేసి నడిపించేందుకోసం 4 వ్యూహాలుగా, 4 రూపాలుగా ఉన్నట్టు భగవంతుడు. ఆ 4 రూపాలే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనబడు 4 వ్యూహములు. అందు 4వ తత్వం యొక్క వ్యక్తరూపమై యాదవులలో అనిరుద్ధుడు. అతను సుఖముగా ఉన్నాడా? శబ్దమును ఉచ్చరించు శాస్త్రము వ్యాకరణము అనబడును. శబ్దాన్ని ఉచ్చరించడం అనేటువంటి దానికి సంబంధించిన శాస్త్రాన్ని వ్యాకరణము అంటారు. ఇది మానవుని యందు వాక్కును, ఉచ్చారణ శక్తులను నిర్మాణము చేయు దేవతలు దర్శించి మానవులకు ఇచ్చినదే కానీ మానవులు కనిపెట్టినది కాదు. వ్యాకరణం అంటే మానవులు కనిపెట్టారని అనుకుంటారు పిచ్చివాళ్ళు. మానవులు కనిపెట్టలేదు వ్యాకరణం అంటే. ఈ వ్యాకరణం అనేటువంటి దానికి సంబంధించి వాక్కు సంబంధించినటువంటి దేవతలు ఉన్నారే, వాళ్లే మనకి ఇచ్చినటువంటిది. ఉచ్చారణ శక్తులు, వాక్కు, ఉచ్చారణ, వాటి యొక్క శక్తులైనటువంటి దేవతలు వారు దర్శించారు ముందు. వారు దర్శించి మనకి ఇచ్చినటువంటిదే కానీ వ్యాకరణం అంటే మనం ఉంటే చదువుకున్నటువంటి గ్రామర్ అని అర్థం కాదు. ఆయన పాణి గారు మొదలుపెట్టిందే మాహేశ్వర సూత్రాలతో వ్యాకరణం అనేటువంటిది. ఆ శివుడు నాట్యం చేస్తూ డమర్కం ఇట్లా వాయిస్తుంటే దాని నుంచి వచ్చినటువంటి శబ్దాలే మన అక్షరాలుగా వచ్చాయి అని చెప్పాడు పాణి మహర్షి అష్టాధ్యాయి అయినటువంటి వ్యాకరణంలో. 14 సూత్రాలు మాహేశ్వర సూత్రాలు అంటారు. ఆ మాహేశ్వర సూత్రాలన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే ఆయన డమరకం వాయిస్తే ఒకసారి అన్నప్పుడల్లా అందులోంచి అయోన్, లుక్, ఏవోం, అయోచ్ అనేటువంటి శబ్దాలు వచ్చాయట. వస్తే అవే ఆ నుంచి ఇత్స్ వరకు ఉన్నటువంటి వాటిని కాబట్టి అత్సు అన్నారు. అచ్చులు, హల్లు అనేటువంటి ఎలా వచ్చాయి? అచ్చు అంటే అర్థం ఏమిటి? ఆతో మొదలుపెట్టి చివరికి ఇత్స్ అనేటువంటి దాంతో ఈ 2 కలిపితే వచ్చేటువంటి మధ్యలో అంటే ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, అరు, అలు అనేటువంటివి అవి అచ్చులు. హల్ అనేటువంటిది హయవరట్ అనేటువంటి దాంట్లో హా అనే దాంతో మొదలెడుతుంది. ఆ చివరికి వచ్చేప్పటికి చివరికి ఇల్ అనేటువంటిది వస్తుందన్నమాట చివరి సూత్రంలో. ఆ 2టిని కలిపితే మధ్యలో ఉన్నటువంటి వాటిని హల్లులు అన్నారు. అది అచ్చులు, హల్లులు అంటే. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? శివుడు నాట్యం చేస్తూ డమరకం వాయిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల నుంచి పుట్టాయి ఇవన్నీ కూడా. అంతేగాని మనం కనిపెట్టినవి కావు, మానవులు కనిపెట్టినవి కావు. మిథున రాశి అతి ప్రాచీనమైంది. మిథున రాశి, మిథున రాశి పార్వతీ పరమేశ్వరులను సూచించేటువంటిది అర్ధనారీతత్వం. కంఠ సంకేతమే అది మనకి వాక్కు స్థానం కూడాను, ఉచ్ఛ్వాస నిశ్వాసకు స్థానమైనటువంటిది.
మానవులకు ఇచ్చినదే కానీ మానవులు కనిపెట్టినది కాదు. భగవంతుని దేవతలకి శబ్దశాస్త్రం దర్శనమిచ్చుటకు సర్వాంతర్యామి అయిన భగవంతుని ప్రజ్ఞయే కారణము. అయితే ఆ దేవతలకు ఎలా వచ్చింది దర్శనం అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడి నుంచి వచ్చింది వాళ్ళకి. వేదములు, శాస్త్రములు, విజ్ఞానము ఈ సమస్తము జనార్దనుని వల్లనే జీవులకు తట్టుచున్నది అని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశ సందర్భం ఉపదేశించను. వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏదత్ సర్వం జనార్దనాత్ అని విష్ణు సహస్రనామం పూర్వపేటికలో వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ అంతర్యామి అయినటువంటి ఆయన నుంచే వచ్చినటువంటివే అని. జీవుని రూపముల తను తాను స్మరించు దేవుడే శ్వాసగా దిగి వస్తున్నాడు. శ్వాసగా ఎవరున్నారు? శ్వాసగా వచ్చినటువంటి వాడు భగవానుడే. ఆ భగవానుడు ఏం చేశాడంటే శ్వాసగా దిగి వచ్చి జీవుల రూపంలో తను ఉన్నాడు కదా అందుకని తను తాను స్మరించు ఉద్దేశంతో ఆ రకంగా దిగొచ్చాడు. లోకహితార్థము తను వేరుగా గుర్తించిన దేవుడే మనస్సుగా దిగి వస్తున్నాడు. మన శ్వాసగా ఆయనే పనిచేస్తున్నాడు, మన మనస్సుగా ఆయనే పనిచేస్తున్నాడు. దిగి వచ్చిన వెనుక శ్వాస వేరుగా మనస్సు వేరుగా పనిచేయను. అలా వచ్చిన తర్వాత ఒకడే అంతర్యామి అయినటువంటి వాడు ఆయనే శ్వాసగా ఆయనే మనస్సుగా దిగి వస్తున్నాడు. కానీ యువతలకు వచ్చిన తర్వాత శ్వాస వేరు మనస్సు వేరుగా కనిపిస్తుంది. ఈ మనస్సు శ్వాసతో మరల కూడటయే యోగ విద్య. యోగ విద్య అంటే ఏమిటి? ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసన అనేటువంటి వాటిని మనస్సుతో కలపడమే యోగం అంటే. ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియతో మనం ఏం చేస్తాము? ఏం చేయాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనస్సులో కలపాలి. అప్పుడు యోగం అనేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అట్టి ప్రయత్నములనే అక్షరముల ఉచ్చారణము, పదములు, వాక్యములు, సంభాషణములను పుట్టును. ఇవన్నీ కూడా ఆ ప్రయత్నంలో పుడతాయి. అట్లు పుట్టినవే కానీ జీవుల కోరికలను ఇతరుల రూపంలో దేవుడు తీర్చుడు సంభవింపదు. ఈ జీవుల యొక్క కోరికల్ని ఇతరుల యొక్క రూపంలో భగవంతుడు తీర్చాలంటే ఇలాగా ఈ ఉచ్చారణ ద్వారా ఇవి పుడితే కానీ వీలు కాదన్నాడు. అంటే అర్థం ఉదాహరణకి మన ఇంట్లోనే ఉదాహరణకి భార్యను పిలిచి అన్నం పెట్టు అని అడిగాం అనుకోండి. ఆవిడకి అర్థమయ్యి ఆవిడ అన్నం పెట్టి కంచంలో పెట్టింది అనుకోండి. అంటే అర్థం ఏంటి? భార్య రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన మనకి ఆకలి వేస్తే అన్నం పెట్టి మన ఆకలి తీర్చేటువంటిది ఆయనకి పనిచేస్తుంది. భార్య రూపంలో అంతర్యామిగా పనిచేసేది. ఆ అంతర్యామి ఆ రకంగా మన యొక్క కోరిక తీర్చడం అంటే మన ఆకలి తీర్చడం అనేటువంటి చేస్తున్నాడంటే దానికి కారణం ఏమిటి? మన ఉచ్చారణ ద్వారా కదా మనం చేసినటువంటిది. అందువల్ల ఇది చెప్పింది అనమాట. అట్టి ప్రయత్నం అంటే ఉచ్చరించేటువంటి ప్రయత్నమే అదే అక్షరములు, ఉచ్చారణం, పదములు, వాక్యములైనటువంటివి, సంభాషణలు. అట్లు అప్పుడు పుడితే అలా ఉన్నటువంటి వాటి వల్లనే కానీ లేకపోతే జీవులకి కోరికలు తీర్చేటువంటి రూపంలో భగవంతుడు ఎట్లా పనిచేస్తారు అన్నాడు. సంభాషణం వల్లనే కదా మనకు కావలసినవి తెలియజెప్పి పొందగలుగుతున్నది. మన చుట్టూ ఉన్నటువంటి వారి రూపంలో ఉన్నటువంటి భగవంతుడితో కూడా మనం సంభాషణ చేస్తేనే కదా. మనం కొట్టులోకి వెళ్ళాం, మనం డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువులు కావాలని అడిగాం. ఆ సంభాషణ వల్లనే కదా అవతల వారి రూపంలో మనకు కావాల్సిన వస్తువులు ఇవ్వగలుగుతున్నాడు. అందువల్ల ఇదంతా కూడా ఉచ్చారణమైనటువంటి దానివల్ల జరుగుతున్నటువంటిది. అభిప్రాయమునకు ఉచ్చారణమునకును నడుమ పుట్టిన చుట్టములే శబ్దార్థములు, టీకా తాత్పర్యములు, వాక్యార్థము, గౌణార్థము, వ్యంగ్యార్థము మొదలగు దేవతలు. ఈ వాక్యానికి అర్థం అంటే ఏమిటండి? మనం ఒక పదం మాట్లాడతాం, శబ్దం చేస్తాం, దానికి ఒక అర్థం. ఈ అర్థం రూపంలో ఉంది ఎవరు? వాళ్ళే వాగ్దేవతలు అంటారు. లేకపోతే అర్థం అనేటువంటిది ఆ శబ్దానికి అర్థం కనుక లేకపోతే మనం ఎన్ని ఉచ్చరించితే మాత్రం ఏం లాభం? మనం ఉచ్చరించేటువంటి శబ్దమే కదా అవతల వాళ్ళలో ఒక పని చేసేందుకు ప్రేరణ పుట్టించేటువంటిది. మనం ఎవరినైనా చూసి ఇటు రండి అని పిలిస్తే వాళ్ళు ఇటు వస్తున్నారు అంటే ఇటు రండి అనేటువంటి శబ్దం మనం చేసేప్పటికీ ఇటు రావాలనేటువంటి ప్రేరణ వాళ్ళలో కలిగించి వాళ్ళు మన దగ్గరికి వచ్చేట్టు చేస్తున్నటువంటి చూసారా? ఆ శక్తి దేనికి ఉంది? ఈ శబ్దానికి ఉంది. కనుక ఈ శబ్ద శక్తి అనేటువంటిదే దైవస్వరూపమైనటువంటిది. అందుకని శబ్దం యొక్క శక్తి అంటే ఏమిటి? అది ఒక వెలుగు. మనం శబ్దం చేశాం, శబ్దం ఉచ్చరిస్తే దానికంత ప్రభావం ఉందంటే అర్థం ఏమిటి? అది వెలుగు అన్నమాట. కాబట్టి అది దేవతా స్వరూపము. అందుకనే మనం చేసేటువంటి శబ్దం, మనం మాట్లాడేటువంటి మాట అది దేవతా స్వరూపం. అందుకని దానిని చక్కగా ఉపయోగించండి అన్నారు వాక్కుని. ఆ వాక్కుని
కళ్యాణాత్మకంగా ఉపయోగిస్తే జీవులందరికీ కూడా చాలా ఉద్ధరింపబడడానికి అవకాశంగా పనిచేస్తుంది అనేటువంటిది అందుకని చెప్పారు. అందువల్ల మనం మాట్లాడేటువంటి వాక్కుని సరైనటువంటి వాక్కుగా చేసేటువంటి ప్రయత్నమే వాంగ్మయమైనటువంటి తపస్సు అని మనం ఎదురు చెప్పుకున్నాం. అందువల్ల అభిప్రాయం అంటే మన మనసులోకి వచ్చేటువంటిది ఇంప్రెషన్, దాన్ని అభిప్రాయం అంటారు. ఆ అభిప్రాయమునకు ఉచ్చారణమునకు నడుమ పుట్టిన చుట్టములే శబ్దార్థములు, టీకా తాత్పర్యములు, వాచ్యార్థము, గౌణార్థము, వ్యంగ్యార్థము అనేటువంటిది. వాచ్యార్థము అంటే మనం మాట్లాడినటువంటి మాటకి డైరెక్ట్ మీనింగ్ అన్నమాట వాచ్యార్థం అంటే. గౌణార్థము అని అంటే అర్థం ఏంటి? ఈ చెప్పినటువంటి మాట వల్ల ఇంకోటి వచ్చేటువంటి దాన్ని గౌణార్థం అంటారు. వ్యంగ్యార్థం అంటే అర్థం ఏంటి? ఈ మాట్లాడినటువంటి మాట వల్ల ఇంకొక ధ్వనిగా దీంతో పాటు ఇంకోటి స్ఫురించేటువంటి దాన్ని వ్యంగ్యార్థం అంటారు. అందువల్ల ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు అర్థాలంటే. వీరందరికీ గమ్యము వేదార్థము. ఈ మొత్తానికి గమ్యమైనటువంటిదే వేదార్థం అంటే. వేదార్థం అంటే ఈ వాక్కు మనం ఉచ్చరించినటువంటి వాక్కు అయినటువంటి దాని ద్వారా, ఈ అర్థము ద్వారా అంతర్యామిని మనకి దర్శనం చేయించేటువంటిది వేదార్థమైనటువంటిది. అనగా తను తాను తెలుసుకొనుట, తనకు కావలసినది పరిపూర్తి అగుట. దీని కొరకై భగవంతుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనువాన్ని పుట్టిస్తున్నాడు. అందువల్ల భగవంతుడు వీటిని ఎందుకు పుట్టిస్తున్నాడు? ఈ వేదార్థం కోసం వీటిని పుట్టించాడు. వారిని అతడు స్వయముగా పుట్టించడానికి తీరిక లేదు గనుక వారిని పుట్టించినట్టు అధిదైవములను తన ప్రతిరూపములుగా సృష్టిలో కల్పించి నియమించను. వారు ఈ విధముగానున్నారు. ఒకటి చిత్తమునకు వాసుదేవుడు అధిదేవత. ఈ నాలుగు వ్యూహాలని చెప్పారు కదా. ఈ 4 వ్యూహాలు ఎవరు దేనికి అధిదేవం అని చెప్తున్నారు అన్నమాట.